ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. పరమ తండ్రి గొప్ప దేవుడా మహాగణుడా స్తోత్రాలు. చెప్పబడుతున్న మాటలు నీ మాటలుగా, విలువైన నీ మాటలను మేమందరం విని మా హృదయాంతరంగములలో నింపుకొని హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం నాకు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించకుండా పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరించుకోమని ఆయన విరోధముగా ఆలోచన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు చంపేద్దామా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ఆ ఆలోచనకు సాతానగాడు వెంటనే ఒకరిని ఏర్పాటు చేసేసాడు. ఎవరో ఆయన
ఆయన రోజు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారులకు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనుక. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించాలని అక్కడ ఉన్నటువంటి వారి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఆలోచన ఎప్పుడైతే చేశారో ఆల్రెడీ యోధా ఇస్కరియోతులో ఆలోచన పుట్టించేశాడు. ఎవరు? అపవాది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా, విరోధముగా ఎవరి ఆలోచన చేసినా ఆయన కార్యాలకు, ఆయన నియమాలకు, ఆయన సంఘములో, ఆయన కట్టడలను ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించాలని ఆలోచన చేసిన, ప్రవర్తించిన అది ఎవరి వలన కలిగిందంటే అపవాది వలన కలిగింది, కానీ దేవుని వలన మాత్రం కలగదు. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని డైరెక్ట్గా ఎవరైనా పలకరించి మాట్లాడి ఆయన మాట ప్రకారంగా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారు అలాగా? మీకు ప్రత్యక్షంగా కనపడేది దైవజనుడు. ఈ రోజున దైవజనుడు ఆలోచనకు వ్యతిరేకంగా ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ ఆలోచన చేస్తున్నట్లు? దేవుడు దైవజనులను కోరుకొని ఆయన అభిషేకించి ఒక సంఘాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రోజున దైవజనుని మాటను విన్నటువంటి బిడ్డలు నిజంగా సమయోచితమైన ఆలోచన, మంచి దారిలో వెళ్తున్నట్టే. దేవునికి స్తోత్రం. లోబడిన వారికి చాలా దీవెనలు ఉన్నాయన్న. ఈ రోజున మనందరము చాలా బాధల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, వ్యాధుల్లోనన్నా ఉన్నాం. ఏదో ఒక మనిషిని ఏదో ఒక విషయం బాధ పెడుతూనే ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే పనికి మారినటువంటి వాళ్ళ దగ్గర పనికి మారిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే అహితోపేలు ఆలోచనలా ఉంటాయి. అహితోపేలు ఆలోచన చెప్తే ఎలా ఉండిదంటే ఒకటి దేవుని దగ్గర నుంచి వర్తమానం పొందుకున్నట్టే ఉండిద్దంట. కానీ వాడి ఆలోచనలన్నీ రాజులను, దైవజనులను సంహరించేటువంటి, వాళ్ళని నాశనం చేసి వాళ్ళని పట్టుకునేటువంటి, పడగొట్టేటువంటి ఆలోచనలు వాడి. దావీదుని పట్టుకోవడానికి అబ్షలోముకి వీడే సలహా ఇచ్చింది. ఆ సలహా కనుక నిజంగా అబ్షలోము పాటించినట్లయితే దావీదు అప్పుడే చచ్చిపోయాడు. అయితే అహితోపేలు ఆలోచనలు చెడగొట్టమని దావీదు ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. అక్కడ యాజకుల కుమారులు ఇద్దరిని పెట్టాడు. అహితోపేలు ఏదైనా అబ్షలోముకి ఆలోచన చెబితే దానిని చెడగొట్టండి మీరు, ఆ విషయాన్ని మరలా ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరచండి అని ఒక ఇద్దరు వ్యక్తులను అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. వాడేమంటాడు అహితోపేలు? మీ నాన్న పలానా చోట ఉన్నాడంట, ఇంతమంది సైన్యం వెళ్ళిపోయి మీద పడిపోయి చంపేద్దామంటాడు. నిజంగా అప్పుడు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దావీదు చచ్చిపోయేవాడు. కానీ దావీదు ప్రార్థన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి దావీదు అనుచరులు మరలా అబ్షలోముకి సలహా ఇస్తారు. అయ్యా, మీ నాన్న మామూలు కాదు, మీ నాన్న పక్కన ఉన్న వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు అడవిలో పిల్లలను బాగొట్టుకుని ఎలుగు బట్టుల వలె రేగిన మనసుతో ఉంటారు. సింహపు గుండె గలవారు సైతం ఆయన ఎదుర్కోలేరు. ఆయన జనాల్లో ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఉంటాడు. నువ్వు వెళ్ళి లందరిని తీసుకుని వెళ్ళావనుకో, ఆయన ఆడో ఉంటాడు, ఆయన మీకు దొరకడు. అట్లా కాకుండా ఒక్కసారి మనం ఒక సమయం చూసుకొని సైన్యాన్ని అంతటిని కూర్చుకొని 4 పక్కల ముట్టడి వేసి చంపేద్దామని అక్కడ ఉన్నటువంటి వారు ఆలోచన చెప్తారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అబ్షలోము అది నిజమేనని నమ్ముతాడు.
అహితోపేలు ఆలోచన ఆయన వినలేదని ఈ అహితోపేలు ఇంటికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అర్థమైందన్నమాట. వాడు చెప్పింది జరగలేదని అహితోపేలు ఏం చేశాడు, ఇంటికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, జీవం కలిగిన దేవుడు మీ కుటుంబాలకు నెమ్మది, మీ మనోదుఖం కానీ, శ్రమ కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, కష్టకాలంలో మీకు సలహా ఇచ్చే వాళ్ళు కూడా అలానే ఉంటారు. లోకానుసారమైనటువంటి సలహా నీకు నష్టాన్ని కలుగజేసింది. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వారి ఆలోచన జరిగించుకోవడం కొరకు ఎంతటి దుర్మార్గాన్నైనా, దుర్మార్గపు దారిలోనైనా నిన్ను నడిపిస్తారు. జాగ్రత్త. నువ్వు దేవుని దగ్గర ఆశీర్వదించబడాలి, దేవుని దగ్గర దేవుని పొందాలి అంటే, నీకు విడుదల రావాలి అంటే, దేవుని బిడ్డలను, దేవుని సేవకులను, దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మంచిది. ఒక వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ ఏం చెప్పింది, యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళకి ఏం చెప్పింది, ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది చేశారో, ఒట్టి నీళ్ళు రంగు ఎప్పుడు మారిందో, రుచి ఎప్పుడు మారిందో కూడా ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట నువ్వు గనక వింటే మన జీవితాలు కూడా అంతే. దేవుని పిల్లలు, మనకున్న దుఃఖం ఎప్పుడు పోయిందో, మనకున్న కష్టం ఎప్పుడు పోయిందో, మనకున్నటువంటి వ్యాధి ఎప్పుడు పోయిందో కూడా మనకు తెలియదు. సంతోషము, సమాధానం నీ ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేశాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ హన్నాను గురించి బైబిల్ మొత్తం, సేవకులు మొత్తం ఎవరైనా చెప్పే మాట. ఎందుకంటే ఆమె ప్రార్థన, ఆమె యొక్క మొక్కుబడి ఎలాగా మాట మీద నిలబడి చెల్లించింది. అయితే ఈ ఎల్కానాని ఎవరైనా పట్టించుకున్నారో చెప్పండి. అసలు నిజంగా వాస్తవికంగా ఎల్కానా లాంటి మంచి భర్త దొరకడం చాలా గొప్ప విషయం. బిడ్డలు లేని తన భార్యను ఎంతగా ఆదరిస్తున్నాడంటే, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే 2 పాలు ఇస్తూ వస్తున్నాడంట. అంటే ఇప్పుడు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తా. 1,00,000 రూపాయలు ఒక భార్యకి ఇస్తే ఈమెకి ఎంత ఇస్తున్నట్టు? 2 లక్షలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా కానీ లోకానుసారమైన మనుషులు ఎలా ఆలోచన చేస్తారు? బిడ్డల గల్లాది, నా వారసత్వాన్ని నిలబెట్టింది అని ఏళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఏమి లేని ఆమెను ఇంకా దుఃఖంలోకి ముంచేస్తారు, ఇంకా ఒక బాధలోకి దించేస్తారు. పట్టించుకోరు కొంతమంది అయితే. కానీ ఎల్కానా ఎంత బుద్ధి కలిగిన వాడో మీరు చూడండి. కష్టంలో ఉన్న ఆమె, దుఃఖంలో ఉన్న ఆమె, వేదనతో ఉన్నటువంటి ఆమెను దగ్గరగా తీసి ఓదార్చి ఆమెకు ఎక్కువ, ప్రతి దాంట్లో 2 పాలు ఎక్కువ ఇస్తున్నాడంట. అంటే 2 ఎక్కువ ఇస్తున్నాడు. అలాంటి భర్త ఉండగా, బాగా వినాలి ఆ మాట, అలాంటి ప్రేమించే భర్త ఉండగా ఎవరినైనా లెక్క చేస్తారా స్త్రీలు? అంత ఆదరించే భర్త ఉండగా, అంత బాగా చూసుకునే భర్త ఉండగా ఎవరిని లెక్క చేయరు దేవుని వల్ల. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. హన్నా గారు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తుంది. ఆమె హృదయంలో ఉన్న బాధనంతా దేవునికి చెప్పుకుంటుంది. దైవజనుడు వచ్చి కాని మాట మాట్లాడాడు. తెలియక, కళ్ళు కానరాక, వృద్ధాప్యంలో, ఏమమ్మా తాగుండావా ఏంది, ఓహో ఇది తాగి కూర్చొని ప్రదేశం కాదు పో అని చెప్పేసి అంటాడు. అసలు ఆమె యొక్క దీనత్వము, తగ్గింపు చూడండి. నా ఎదినవాడా, నన్ను పనికి మారిన దానిగా ఎంచొద్దయ్యా. నాకున్నటువంటి బాధను బట్టి, నా మనో దుఃఖము వలన
నేను ఆత్మలో నా దేవుని దగ్గర నా కన్నీటిని నేను కుమ్మరించుకుంటున్నానయ్యా అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని నేను ఎందుకు మీ దగ్గరికి తీసుకొచ్చానంటే, మనకి ఈ లోకంలో కాస్త ఉద్యోగం ఉన్నా, కాస్త ఆస్తి ఉన్నా, కాస్త తింటానికి ఉన్నా, కాస్త వెనకమాల చూసే వాళ్ళు ఉన్నా, సేవకుడు లేడు, దేవుడు లేడు, వాళ్ళకి విశ్వాసం లేదు, దెయ్యాలు లేరు. నేను చెప్పాను ఒకసారి మన మందిరంలోకి వెళ్ళినప్పుడు, మందిరానికి కుటుంబారాధనకు పిలిస్తే మమ్మల్ని పిలవమాకడి మేము రామన్నా. ఎవరు మన వేరే వేరే వాళ్ళు తగాదు ఆడుకోవాలి. రాత్రి వివేకాల ఇంటి దగ్గర వాళ్ళిద్దరూ కూర్చొని ముచ్చట్లు ఆడుకున్నాను. దేవునికి స్తోత్రం. సగం జీవితం చక్కనాకి దేశం అంతా తిని చీయను ఊపించుకొని మరలా తిరిగి ఇంటికి చేరింది. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలకు కానీ సేవకులకు కానీ ఎదురు మాట్లాడినా, కాని మాటలు మాట్లాడినా మేము వదిలేసినా కానీ ప్రభు వదిలిపెట్టడన్న సత్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, దైవజనుల మాటలు చాలా విలువైనవి. వాళ్ళ దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే వాళ్ళ నోటి మాటను స్థిరపరుస్తానని చెప్పాడు. వాళ్ళ నోటితో ఏదంటే అది జరిగిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి దైవాలు మీకు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మీ కొరకు నిలవబెట్టిన సేవకుడే. ఆ రోజు ఏలి ఆమె అంత ఏడుస్తున్నటువంటి సమయంలో, ఆమె అంత దుఃఖంలో ఉంటే ఈయన వెళ్ళిపోయి తాగుబోద్దానే అంటే, అసలు అన్నీ ఉన్న ఆమె భర్త ప్రేమ ఉంది, అన్నీ ఉండి ఆస్తి ఉందంతా ఉంది. ఆమెకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి ఎవరాలు పనికి మానోడా అని అనొద్దా? అనాలా వద్దా? బిడ్డలు లేక ఆమె బాధపడుతుంటే, ఆమె దుఃఖపడుతుంటే, ఆమె వేదన పడుతుంటే తాగుబోద్దానే అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ ఆమె ఏమంది? నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచమాకయ్యా అంది. మనమైతే పనికి మాలినోడా అంటాం ఖచ్చితంగా. తపామని ఆ పనికి మాలినోడు నన్ను పట్టుకొని నీ బాధలో నేనుంటే వాడు మాట్లాడే మాట ఏంటి? మందిరానికి వెళ్ళాము, ప్రార్థన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అసలు ఆ మాట అంటాడా అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడతాం. ఆ రోజు కనుక హన్న ఆ మాట మాట్లాడితే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచేవాడు. చెప్పండి. ఏ దైవజనుడైతే గద్దించాడో, తిట్టాడో, అవమానించాడు, ఆ దైవజనుడే దీవించాడు. ఓ మరుసటి ఏట నీ కౌగిట కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు నోటి మాటను దేవుడు అలాగే స్థిరపరుస్తాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకున్నటువంటి కష్టాల్లోనో, ఇంకుల్లోనో, ఇబ్బందుల్లోనో, పరిస్థితులు అనుకూలంగా లేకపోతేనో నీ బాధ నీకే తెలిసింది, ఎదుటి వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎవరైనా నిన్ను హెచ్చరించినా, ఎవరైనా నీకు ఒక మాట చెప్పినా ఏమనుకుంటాం మనం? వీడికి ఏం తెలుసు మా బాధ, మా పరిస్థితులు, మా స్థితిగతులు అని చెప్పి మాట్లాడతారు దేవుని పిల్లలు. అలాగే మాట్లాడింది ఫీడ్బ్యాక్. ఎలాగంటే, ఏందక్క నువ్వు ఈసారన్నా పందులాడు వస్తావు, నీకు ఏం తెలుసా? 6 వెళ్ళాలి ఒక దొడ్లో కాదు. అటైతే ఒక అరగంట ముందు నుంచే ప్రారంభించండి అక్క, ప్రార్థన మాత్రం టయానికి రండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ముందుగానే వీళ్ళు 7 వారాలు ప్రార్థనలు పెట్టేటప్పుడు నాకు చెప్పారు, అయ్యా మీరిద్దరు భార్యాభర్తలు ఒక 6 వారాలు వచ్చి 7వ వారం సంఘం అందరితో కలిసి భోజనాలు పెడతానయ్యా, నేను చెయ్యలేనయ్యా, డబ్బుల విషయం కాదని నాకు ముందే చెప్పారు. కానీ మా దయాకాయకి నేను చెప్పాను, నువ్వు పెడితే 7 వారాల ప్రార్థనలు, 7 వారాల భోజనాలు పెట్టాల్సిందేనక్క. ఒక వారం లేట్ అయింది, ఖచ్చితంగా అదే పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేయలేను అని నువ్వు ఎందుకు అంటున్నావు అక్క? దయాక కంటే నీకేమైనా లోపం ఉందా? ఆ తల్లి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు? నువ్వు చేయాల్సిందని పోయిన వారం చెప్పాను. ఏమాత్రం మాట తప్పుకోకుండా నిజంగా దైవజనుడు మాట కొరకు రాత్రి భోజనాలు చేశారు కష్టపడి. దయాక మాట ఈరోజు జస్యం వాళ్ళు, శాంతం వాళ్ళు మాట్లాడినట్టే మా జాన్సోని ఒక్కటే కాస్త అటు ఇటుగా ఉంది, రేపు పొద్దున్నే వచ్చేయాల్సి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మన యందు ఆనందించాలి అంటే నీకు ప్రత్యక్షమైనటువంటి వారు ఎవరో లేరు. నిన్ను నడిపించేవారు, నీకు బోధించేవాళ్ళు, ఆయన దగ్గరకు చేర్చేవాళ్ళు, ఆయన దగ్గర ఎలా అడిగి పొందుకోవాలో, ఆయన దగ్గరికి ఎలా చేరుకోవాలో నీకు బోధించడానికే సేవకులు.
దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా కష్టం రాగానే పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లోకానుసారమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆలోచనలు తీసుకోకూడదు. పనికి మాలిన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనవి, సేవకులకు వ్యతిరేకమైనవి, సంఘానికి వ్యతిరేకమైనవి, ప్రార్థనా జీవితానికి వ్యతిరేకమైన ఏ మాట, ఏ ఆలోచన ఎవరు చెప్పినా దాన్ని ఆపేయండి, దాన్ని వినొద్దు. ఆ ఆలోచన వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడానికి, ఇరికించడానికి, చంపేయడానికి, సిలువేయడానికి వచ్చింది అంటే ఖచ్చితంగా అపవాది వాడిలో ప్రవేశించినట్టే. ఆలోచన పుట్టినందక్కడ సాతాను ఇక్కడ ఏర్పాటు చేశాడు. పెద్దలు, శాస్త్రులు, పరిశీలకులు అనుకున్నారు ఎట్టగైనా ఇల్లు పట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వెంటనే అపవాది ఎవరిలోకి దూరింది? యోధా ఇస్కరియోతులోకి దిగిరింది. యోధా ఇస్కరియోతులోకి దూరడం వల్ల, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడం వల్ల వాడు పొందినటువంటి లాభం ఏమైనా ఉందా? ఏమి లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు మీతో చెప్తున్నటువంటి ఆలోచన, మీతో చెప్తున్నటువంటి మాట నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎవినేసరే, ఎవినేసరే, ఇంతకాలం కాచితివే. ఎవినేసరే, ఎవినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. చెప్పు తీసుకెళ్తాను. నీ దగ్గర వెళ్ళిపోతాను ఇప్పుడు. ఏం చెప్పాను?